నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సోనియా. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తున్నప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఒకరిపై ఒకరు జరిపిన క్షిపణి దాడులతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి దాడి చేయవద్దని హెచ్చరించినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ పై విరుచుకుపడడం అంతర్జాతీయంగా పెను సంచలనం రేపింది. ఒకవేళ ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలు బూడిదవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఉద్రిక్తతల నడుమ పశ్చిమాసియా రణరంగంపై అంతర్జాతీయ సమాజంలో తలెత్తున్న టాప్ 5 సంచలన ప్రశ్నలు, వాటి వెనుక ఉన్న అసలు సమాధానాలు ఏమిటో స్పెషల్ స్టోరీలో చూద్దాం. మొదటి ప్రశ్న, నేతన్యాహు ఏ పరిస్థితుల్లోనైనా ఇరాన్తో యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం గత ఫిబ్రవరి నెల చివరిలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడి చేశాయి. ఆ సమయంలో ఈ దాడి దెబ్బకు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు జరుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ట్రంప్కు గట్టి హామీ ఇచ్చారు. ఈ మాట నమ్మి ట్రంప్ దాడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇరాన్లో ఎలాంటి తిరుగుబాటు జరగలేదు. దీంతో అమెరికా వెనక్కి తగ్గి ఇరాన్తో శాంతి చర్చలు ప్రారంభించింది. అయితే అమెరికా, ఇరాన్ చర్చలు ఇజ్రాయెల్ ప్రయోజనాలకు విరుద్ధంగా సాగుతున్నాయి. ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను పూర్తిగా నిషేధించాలని, హిజ్బుల్లా, హమాస్, హౌతీ ప్రాక్సీలను నిర్మూలించాలని, యురేనియం శుద్ధిని ఆపేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుంటే అమెరికా మాత్రం కేవలం అణ్వాయుధాల నియంత్రణపైనే ఇరాన్తో చర్చిస్తూ ఇజ్రాయెల్ను పక్కన పెట్టింది. దీనికి తోడు ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. గాజా, లెబనాన్ సరిహద్దుల్లో ఇప్పటికీ తీవ్రంగా నష్టపోయిన నేతన్యాహు తన పడిపోతున్న రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ యుద్ధాన్ని ఒక రాజకీయ సాకుగా వాడుకోవాలని చూస్తున్నారు. రెండో ప్రశ్న, అగ్రరాజ్యం అమెరికా సైతం ఇజ్రాయెల్ను ఎందుకు ఆపలేకపోతుంది? ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్తో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, నేను చెప్పినట్లే ఇజ్రాయెల్ వింటుంది. ఇరాన్పై దాడి చేయొద్దని నేను బిబీకి స్పష్టంగా చెప్పాను అని ప్రకటించారు. కానీ ట్రంప్ మాటను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ మధ్యధరా సముద్రం మార్గం గుండా ఇరాన్పై క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా మాటను కూడా ఇజ్రాయెల్ ఎందుకు వినడం లేదంటే, లెబనాన్లో హిజ్బుల్లా దళాలు నిరంతరం ఇజ్రాయెల్ భూభాగంపై బాంబుల వర్షం కురిపిస్తూ వారిని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ దాడులకు గనుక ఇజ్రాయెల్ ధీటుగా సమాధానమివ్వకపోతే దేశంలో నేతన్యాహు ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అందుకే తన రాజకీయ మనుగడ కోసం అమెరికా మాటను సైతం పక్కన పెట్టి నేతన్యాహు తెగిస్తున్నారు. మూడవ ప్రశ్న, అమెరికా, ఇరాన్ అణు ఒప్పందం చర్చలు ప్రస్తుతం ఏ దశకు చేరుకున్నాయి? అమెరికా పంపిన శాంతి ఒప్పంద ప్రతిపాదనను ఇరాన్ ప్రస్తుతం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అమెరికా తన అణు ఒప్పంద ప్రతిపాదనను నేరుగా కాకుండా పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు చేరవేసింది. ఇందులో భాగంగానే జూన్ 7వ తేదీన ఆదివారం నాడు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ అత్యవసరంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పర్యటించారు. అమెరికా, ఇరాన్ చర్చలకు అధికారిక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ రాసిన అత్యంత రహస్య లేఖను మొహసిన్ నఖ్వీ ఇరాన్ హోంమంత్రికి అందజేసి చర్చలు జరిపారు. నాలుగవ ప్రశ్న, అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరడంలో అసలు అడ్డంకులు ఏమిటి? అయితే ఇరు దేశాల మధ్య అణు ఒప్పందంపై సంతకాలు జరగకుండా కొన్ని కీలక సమస్యలు ముడిపడి ఉన్నాయి. అమెరికాతో కుదిరే ఏ ఒప్పందమైనా తన మిత్ర కూటమి ఉన్న లెబనాన్, యోమెన్, గాజా దేశాలలో కూడా పూర్తిగా వర్తించాలని, అక్కడ ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరాన్ పట్టుబడుతోంది. అలాగే తాము కష్టపడి సుసంపన్నం చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించడానికి ఇరాన్ ఏమాత్రం ఇష్టపడడం లేదు. వీటన్నింటికీ మించి గతంలో అమెరికా అక్రమంగా ఫ్రీజ్ చేసిన తమ $100 కోట్ల ఇరాన్ నిధులను ముందుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే అమెరికా మాత్రం మొదట ఒప్పందంపై సంతకాలు పూర్తి కావాలని, ఆ తర్వాత నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మొండికేస్తుండటంతో చర్చలు నిలిచిపోయాయి. ఐదవ ప్రశ్న, ఒకవేళ ఇరు దేశాల మధ్య యుద్ధం మళ్లీ మొదలైతే ప్రపంచానికి వచ్చే ముప్పేమిటి? ఇజ్రాయెల్ గనుక ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే ఇరాన్ తన మొదటి వ్యూహాత్మక ఆయుధంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన బాబ్ అల్ మండేబ్ సముద్ర జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తుంది. ఎర్ర సముద్రం నుండి ఒమన్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ఈ సముద్ర మార్గం గుండానే ప్రపంచ దేశాల మొత్తం వాణిజ్యంలో ఏకంగా 15% రవాణా సాగుతుంది. దీనితో పాటు ఇటు హర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేస్తే ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఊహించని విధంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తుతుంది. లీటర్ పెట్రోల్ ధరలు 100% పైగా పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడి ప్రమాదం పొంచి ఉంది.